ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్నమాట. నేను ఈ స్థితిలో పడున్నాను, నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క ముక్క చెప్పవా ఈరోజు అన్నాడు. అది చెబుతున్నా. ఏంటంటే నువ్వు ఏ స్థితిని గురించి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకుతున్నాను ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ స్థితిలో ఉండనియను. నువ్వు నా వైపు చూస్తున్నావుగా. నీ వల్ల కాదని ఎరిగి నా కోసం చూస్తున్నావుగా. విడిపిస్తాను నిన్ను. ఆ బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. దీనికి బైబిల్లో ఎన్ని ఆధారాలు. బబులోను చెరలోనే తన బిడ్డలను వదిలేశాడా? అక్కడే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. ఐగుప్తు చెరలోనే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. జైల్లోనే యోసేపును మ్రగ్గనిచ్చాడా? తెచ్చాడుగా. చెప్పు, ఎవరి గురించి చెబుతావు? ఎక్కడో అక్కడే వదిలేశాడా? ఒక కొలికి తెచ్చాడా? చెప్పండి. నిన్ను దేడు మరి. నువ్వు ఈరోజు అనుభవిస్తూ ఆక్రోశిస్తున్న పరిస్థితుల్లోనే నిన్ను ఉండనిస్తాడా? ఉండనీయడుగాక ఉండనీయడు. ఈ మొక్కే చెప్పమన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో పీకల దాకా మునిగున్నాను. ఇంతేనా? శుభవార్త. అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన. దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను. ఏమిటి సంగతి? ఆయన నీతో మాట్లాడు. నీవు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఎరుగును. ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు. నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు. దానికి ఆయన సమాధానం ఒక్కటే, నేను ఉన్నవాడును, నిన్ను ఉండనీయను. ఎవరు ఏ